నేను రీసెంట్ గా ఒక న్యూస్ చూశాను. ఆ యొక్క న్యూస్ చూడగానే నా మనసు చాలా కలత చెంది బాధ కలిగింది. ఏంటి ఆ న్యూస్ అంటే, ఒక ఫ్యామిలీ ఒక సిటీలో వారు స్టే చేస్తున్నారు. వారి పేరెంట్స్ అనేవాళ్ళు ఇక ఇండియాలో ఉన్నారు. వారి చిల్డ్రన్ యుఎస్ఏ లో జాబ్ చేస్తున్నారు. అయితే ఆ పేరెంట్స్ ఎక్స్పైర్ అయిపోయారండి. వారి యొక్క ఇంట్లోనే వారు డెత్ చనిపోవడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క విషయం ఆ యొక్క చిల్డ్రన్ కి తెలియదు. బట్ ఈ విషయం ఎలా తెలిసిందంటే, పబ్లిక్ కి తల్లి చనిపోయి 20 days అయిందంట, తండ్రి చనిపోయి 30 days అయిందంట. ఆ యొక్క స్మెల్ చుట్టుపక్కలంతా కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటే ఆ యొక్క ఇరుగు పొరుగు వారందరూ కూడా కంప్లైంట్ చేశారు గవర్నమెంట్. కంప్లైంట్ చేయగానే వారు వచ్చి చూస్తే ఆ యొక్క డెడ్ బాడీస్ ఎటువంటి పొజిషన్ లో ఉన్నాయంటే డీకంపోజ్ అయిపోతున్నాయండి. అలాంటి పొజిషన్ లో ఆ యొక్క డెడ్ బాడీస్ ఉన్నాయి. మరి వారి చిల్డ్రన్ ఎందుకు రాలేకపోయారనే విషయం మనకు తెలియదు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని చెప్తుంది. నీ తల్లికి నీ తండ్రికి విధేయులై జీవించమని చెప్తుంది. కానీ ప్రతి తల్లి ప్రతి తండ్రి వారి బిడ్డల్ని కోరుకునేది ఏంటంటే, వారు స్టేట్స్ వెళ్ళాలి, వారు జాబ్స్ చేయాలి, వారు ఉన్నతమైన పొజిషన్ లో ఉండాలని కోరుకుంటారు. బట్ ఆ యొక్క చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వారు తల్లిని తండ్రిని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. మనం విధేయులై కలిగి జీవించాలి, వారికి సన్మానించే విధంగా ఉండాలి. సో ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది ఒకటే, మనం ప్రతి తల్లిదండ్రిని కూడా వారి యొక్క నిత్య అవసరాలు, వారి యొక్క డైలీ లైఫ్ అనేది మనం చాలా జాగ్రత్తగా కేర్ చేసేవారిలాగా మనం జీవించాలి. దేవుడు కూడా మన ఎదురు నుండి కోరుకునేది ఇదేనండి. కాబట్టి మనందరము మన తల్లిదండ్రికి దగ్గరగా ఉండాలి. అలాగే దేవునికి కూడా దగ్గరగా జీవిస్తే దేవుని యొక్క దీవెనలు అనేవి మనకి దొరుకుతాయి.